ఇందులో ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ఉంచవచ్చు, కానీ మెడికల్ బిల్లులు కానీ మేకప్ కిట్స్ కానీ అలాంటివి ఏవి కూడా ఇందులో ఉంచొద్దండి దయచేసి. బిల్స్ కానీ లేకపోతే ఎనీ స్టిక్కర్స్, సేఫ్టీ పిన్స్, శారీ పిన్స్ అలాంటివి ఏవి కూడా ఉంచొద్దు. ఎప్పుడు కూడా మన వాలెట్ అనేది చాలా అద్భుతంగా నీట్గా ఉండాలి. సో ఎక్కువ కలర్స్ వచ్చేసి రెడ్, గ్రీన్, మెరూన్ ఇలాంటి కలర్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయండి మనీని. గ్రీన్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, మల్టీ కలర్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, కాబట్టి ఈ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో మీరు కనుక మీ మొబైల్ ఫోన్ కూడా పెట్టుకోవాలనుకుంటే ఓన్లీ ఇలాంటిది ఒకటి పెట్టేసుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేసేసుకోండి. హ్యాండ్ బ్యాగ్లో మీకు నచ్చినవన్నీ పెట్టచ్చు, కానీ మీరు వాడే మనీ కోసం అని వాడే వాలెట్లో మాత్రం క్రెడిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మనం ఇప్పుడు చేసే రిచువల్ తప్ప ఇంకేం ఉండకూడదండి అందులో. ఓకేనా, ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన వాలెట్ అనేది మన ఎనర్జీ అన్నమాట. మనము మనతో కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని సపోజ్ మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఎవరి చేతికి కూడా ఇవ్వద్దు. ఎవరైనా టచ్ చేశారు అని అంటే హ్యాండ్ బ్యాగ్ టచ్ చేస్తే నో ప్రాబ్లం, హ్యాండ్ బ్యాగ్ లోపల ఉంటే ఓకే. లేదు ఓన్లీ ఇది ఒక్కటే పట్టుకొని వెళ్తున్నారు అనుకోండి, బై మిస్టేక్ మీ వాళ్ళు ఎవరైనా టచ్ చేసినా వచ్చాక క్లెన్స్ చేసేసుకోండి, ఉదుపులతో క్లెన్స్ చేసేసుకొని మై డియర్ వాలెట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 11 టైమ్స్ చెప్పేసుకొని దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ వాలెట్కి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ లాకర్లో లేకపోతే మీరు దీన్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తారో ఆ ప్లేస్ నీట్గా ఉంచాలి. రెడ్ కలర్ క్లాత్ పరిచేసి లేదా గ్రీన్ కలర్ క్లాత్ అన్న పరిచి అక్కడ మంచిగా నీట్గా పెట్టుకోవాలి. ఓకేనా అండి. దీనికి ఎంత వాల్యూ వస్తే మీకు మనీ అనేది అంతగా పెరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఉంటే పాతవి ఏమున్నా తీసేసేయండి. తీసేసి నేను ఇంతకుముందు చూపించాను కదా, పాతవి నా దగ్గర ఉన్నవన్నీ తీసేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేసేసుకుంటున్నాను. సో మీరు కూడా వేసుకోండి. ఒక చిన్న టిక్ కవర్ తీసేసుకొని రాగి నాణాలు ఉంటే రాగి నాణాలు లేదా మన కాయిన్స్ ఉంటే కాయిన్స్ వేసేసుకోండి. ఓకేనా అండి. నా దగ్గర రాగి నాణాలు కూడా ఉన్నాయి. సో రాగి నాణాలు ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా వేస్తున్నాను. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తర్వాత కాయిన్స్, మన దగ్గర ఉన్న కాయిన్స్. ఓకేనా, ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని వేసేసుకోండి. అంటే ఒక 5 లేకపోతే 9 అలా. ఇది వచ్చేసి నల్ల పసుపు అండి. నల్ల పసుపును నేను ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేసేసాను. సో నల్ల పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సో ఇది కనుక మన వాలెట్లో పెడితే చాలా మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా అండి. అలాగే బే లీఫ్ పైన ఏం చేస్తారంటే థ్యాంక్ యూ గాడ్ అని రాసి 24 రాయండి గ్రీన్ కలర్ పెన్తో. థ్యాంక్ యూ గాడ్ అని రాసి 24 ఒక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి పైన 112211 అని రాసి మీ ఇష్టం, మీకు మనకి సంబంధించి ఏదైతే అఫర్మేషన్ ఉంటుందో అది రాసుకోండి. ఐ యామ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్ అని, లేకపోతే మీకు ఏది నచ్చుతుందో అది రాసేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి 5207418088 ఇట్స్ డన్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. ఓకేనా అండి. రాసేసి దీన్ని మీరు ఇందులో పెట్టేసుకొని మీ దగ్గర శంకు అలాగే గోమతి చక్రము ఇవి కనుక ఉంటే ఇవి కూడా వేసేసుకోండి, చాలా మంచిది. ఓకేనా అండి. అలాగే ఒక సినిమన్ స్టిక్ పైన ఏం చేస్తారంటే సినిమన్ స్టిక్ తీసేసుకొని దానిపైన శ్రీమ్ అని రాయండి. శ్రీమ్ అని రాసేసి కింద వచ్చేసి నెంబర్ చెప్తాను, కుబేర కోడ్ అన్నమాట 741. కుబేర కోడ్ కాదమ్మా, ఇది శ్రీమున్ను తర్వాత మనము గ్రెబవే కోడ్స్ అంటాం కదా, 7415208088 గ్రీన్ కలర్ పెన్తో శ్రీమ్ అని రాసేసి 5207418088 రాసేసి దీన్ని కూడా ఇందులో వేసేయాలి. ఓకేనా. వేసేసాక మీ దగ్గర పైరెట్ ఇట్లా ఉందా అండి, పైరెట్ ఇగో నేను చూపిస్తాను చూడండి, చిప్స్
ఇవన్నీ మనీ చిప్స్ అన్నమాట. ఇది వచ్చేసి అమతిస్ట్ అండి, అమతిస్ట్ చిప్స్. ఓకేనా, ల్యాబొరేటరీ చిప్స్ అండి ఇది వచ్చేసి పైరేట్ చిప్స్, ఇది వచ్చేసి అమెథిస్ట్ చిప్స్, ఇది వచ్చి గ్రీన్ ఎవెంచ్ చిప్స్. ఇవన్నీ మనీని ఫ్లో చేసే చిప్స్ అన్నమాట. నేను కూడా ఇవి మీకు కావాలి అంటే పంపించడం జరుగుతుంది. అన్నీ మిక్స్ చేసి ఒక బాటిల్లో కావాలి అని అంటేనేమో 450 ఉంటుంది. ఓన్లీ సింగిలే కావాలి అని అంటేనేమో 350 ఉంటుంది. ఓకేనా, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. సో మీరు పైరెట్ చిప్స్, పైరెట్ వేసేసుకుంటున్నానండి, పైరెట్. ఓకేనా, పైరెట్ కూడా వేస్తున్నాను. ఇలా పైరెట్ వేసేసుకోండి. ఓకేనా, పైరెట్ చిప్స్. ఓకేనా, మనము ఉన్నాయి కదా మన దగ్గర, అమెథిస్ట్ ఉంది, గ్రీన్ ఎవెంచ్ ఉంది. సో అన్ని చిప్స్ వేసుకోవచ్చు. ఐఎమ్ సారీ టు ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అమెథిస్ట్ వేసాను, అమెథిస్ట్. తర్వాత వచ్చేసి గ్రీన్ ఎవెంచ్ చిప్స్. ఇవన్నీ నిన్న మూన్ లైట్లో పెట్టేసాము, ఛార్జ్ అయిపోయాయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తర్వాత వచ్చేసి ఏంటంటే ల్యాబొరేటరీ చిప్స్. ఓకేనా, ఇవి ల్యాబొరేటరీ చిప్స్. సో ఈ చిప్స్ చేయడం వల్ల చాలా చాలా అట్రాక్టివ్గా మనీ అనేది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ 4 చిప్స్ వేసాం. సో నేను ఇప్పుడు చెప్పాను కదా అన్నీ తెచ్చుకోమని. ఇది పట్టిక అండి, పట్టిక. ఇది జాజికాయ అంటారు దీన్నే. ఇది వచ్చేసి కర్పూరము, వెల్లుల్లి రెబ్బ, 21 బియ్యపు గింజలు, యాలకులు, లవంగాలు, పువ్వున లవంగాలు అంటే 9. తర్వాత నక్షత్ర పువ్వు అంటే స్టార్ యానిష్ అండి, ఇది స్టార్ యానిష్. ఓకేనా, 21 బియ్యపు గింజలు. సో ఇవన్నీ తీసేసుకొని మీరేం చేస్తారు, శ్రీమంత్ర చెప్పండి వీటన్నిటికీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ హ్యాండ్లో ఇలా పోసేసుకోండి. పోసేసుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఇలా పెట్టేసుకొని, మిరియాలు కూడా తెచ్చుకోవాలండి. నేను మిరియాలు రాయలేదు, మర్చిపోయాను. సో మిరియాలును మన ఎల్లో సీడ్స్, సినిమన్ సీడ్స్ అంటారు కదా, ఎల్లో కలర్వి, అవి కూడా కొన్ని వేసేసుకోండి. ఓకే, ఇలా పట్టేసుకొని శ్రీం బ్రేజీ 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 శ్రీం బ్రేజీం 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 ఇలా 21 టైమ్స్ కానీ 108 టైమ్స్ కానీ చెప్పేసుకొని ఒక అమ్మవారి నామం చదువుతుంది. అమ్మవారికి నచ్చదు కదండి, అయ్యవారి నామాన్ని కూడా చదవాలి కదా. సో ఓం నమో వెంకటేశాయ నమః, ఓం లేదా ఓం నమో నారాయణ నమః, 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 ఓం నమో నారాయణ నమః అనేసి ఇవి ఛార్జ్ అయిపోయాయి. చాలా అబండెంట్గా ఛార్జ్ అయిపోయాయి కదా. అప్పుడు ఏం చేస్తారు, వీటన్నింటినీ ఇందులో వేసేసుకోండి. ఓకేనా, ఇంతసేపు మనం వేసాం కదా కాయిన్స్, అవన్నీ వేసాం కదా, అందులో ఇవన్నీ 1 by 1 వేసేయండి. సో యాలకులు ఉన్నాయి కదా, యాలకుల పైన ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క యాలక పైన 741 అని రాసేయండి. 741 రాసేయండి. ఓకేనా,
యాలకుల పైన 741 అని రాయండి. గ్రీన్ కలర్ ఉండాలండి యాలకులు. ఆ యాలకుల పైన 741 అని రాయండి. 21 గింజ. మళ్ళా ఈ రైస్ గ్రెయిన్స్ 21 ఉండాలండి. బియ్యపు గింజలు మంచివి తీసుకోండి, పగిలినవి విరిగినవి కాకుండా మంచిగా నీట్గా ఉండాలి. అలాంటివి తీసుకోండి. 9 లవంగాలు అన్నీ 1 బై 1 వేసేయండి, ఎందుకంటే మనం ఇప్పుడు చార్జ్ చేసాం కదా, కాబట్టి అవన్నీ ఇందులో 1 బై 1 వేసేసుకోండి. కవర్, ఒక చిన్న టిక్ కవర్ లాంటిది చూసుకోండి, ఇలా వేసుకోండి. సో ఎవ్రీ మంత్కు యాక్చువల్గా అంటారు వీక్లీ, అంటే ఇంట్లోనే ఉండే వాళ్ళకి అవసరం లేదు. ఎవ్రీడే వెళ్ళే వాళ్ళు అంటే వాలెట్ పట్టుకొని వెళ్ళే వాళ్ళు, ఎవ్రీడే వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ వన్స్ చేంజ్ చేసుకోవాలి ఐటమ్స్ అన్నీ. లేదు ఇంట్లోనే ఉండి ఎటు వెళ్ళకుండా ఇంట్లో ఉండే వాళ్ళైతే ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా అండి? సో ఇలా అన్నీ చేంజ్ చేసుకొని వేసేసుకున్నాక నేను చెప్పాను కదా, ఈ గ్రీన్ కలర్ ఈ యాలకుల పైన రాసేసుకోండి, నెంబర్ రాసేసుకోండి. ఆల్రెడీ రాసి ఉంది 520 అని, 741 520 808 3 రాశాను నేను, 3 సైడ్ల నుంచి రాశాను. మీ ఇష్టం, మీరు ఎందులో ఏ ఒక్క నెంబర్ రాసినా చాలు. సో 520 రాస్తారా, 741 రాస్తారా, 808 రాస్తారా అనేది మీ ఇష్టం, రాసేసుకోండి ఇప్పుడు. ఓకేనా అండి? రాసి వాటిని కూడా ఆ కవర్లో వేసేయండి, వాటిని కూడా కవర్లో వేసేయాలి. ఓకేనా? సో నేను లిస్టులో మిరియాలు యాడ్ చేయలేదమ్మా, మిరియాలు కూడా యాడ్ చేసేసుకొని మిరియాలు కూడా అందులో వేసేయాలి. ఓకేనా? ఒక 5 మిరియాలు. సో 741 అని రాసాను నేను. సో మీకు ఏది రాయాలనిపిస్తే అది రాసేసుకోండి. ఓకేనా? సో ఇలా 741 రాసేసాక ఇవన్నీ కవర్లో వేసేసాను. సో ఇందులో అన్నీ వచ్చేసాయి, చిప్స్ వచ్చేసాయి, తర్వాత అన్ని సిన్నమన్ పౌడరు స్ప్రింకిల్ చేసుకోండి. సిన్నమన్ పౌడర్ కానీ ఎనీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, లెమన్ గ్రాస్ కానీ ఏదో ఒక ఆయిల్ని మీరు మీ వాలెట్లో స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే సాల్ట్ చెప్పాను కదా, గల్లుప్పు కానీ హీలింగ్ సాల్ట్ ఉందా, హీలింగ్ సాల్ట్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, నేను మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా అండి? మా దగ్గర అవైలబుల్ ఉంటుంది సాల్ట్ కూడా. సో ఈ పాతవన్నీ ఏం చేస్తారంటే ఈరోజు 6 to 7 8 లోపు వీటన్నింటిని ఒక మట్టి ప్రమిద తీసేసుకొని ఆ మట్టి ప్రమిదలో ఇవన్నీ వేసేసి కొంచెం ఆవు నెయ్యి వేసేసి అన్నీ వాలెట్లో పాతవి కనుక మీరు ఇదివరకే కంటిన్యూ నాతో కనుక చేసిన వాళ్ళైతే ఈ పాతవన్నీ అందులో వేసేసి కొంచెం పచ్చకర్పూరము, కొంచెం హారతి కర్పూరము 2 వేసేసి వెలిగించేసి ఇల్లంతా అదంతా చూపించుకుంటూ వెళ్ళండి. ప్రతి రూమ్లోకి, ప్రతి మూలలకి చూపించుకుంటూ చేయండి. 520741 520741 అనుకుంటూ చాన్ చేస్తూ ఇల్లంతా చూపించండి. ఓకేనా? చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? పాత వాటిని మొక్క మొదల్లో వేయడము అదంతా అవసరం లేదు. వీటిని ఈవినింగ్ వెలిగించేసి ఇల్లంతా చూపించండి. తర్వాత చల్లారాక ఏం చేస్తారంటే దాన్ని అందరూ కూడా బొట్టుగా పెట్టుకోండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బొట్టుగా పెట్టేసుకొని ఇంటి బయట కడపకి అటు లెఫ్ట్కి రైట్కి కొంచెం పించ్ ఆఫ్గా కొంచెం పొడిలాగా చేసేసి వేసేయండి. ప్రతి మంగళవారం, శుక్రవారం కనుక ఇలా చేస్తే అమ్మవారు చాలా అద్భుతంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఓకేనా అండి? కాబట్టి మర్చిపోకుండా చేయండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా చేంజ్ చేసినవన్నీ మళ్ళీ వేస్ట్ అవుతాయా, లేకపోతే ఎక్కడైనా ముక్క మొదల్లో వేయాలని అవసరం లేదు, వాటిని ఇలా చేయొచ్చు. ఓకేనా అండి?
బర్న్ చేసేయచ్చు. సాయంత్రం వేళలో ఒక మట్టి ప్రమిదలో వేసేసి అన్నీ వేసి వెలిగించేసి హారతిలాగా ఇల్లంతా చూపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ వాలెట్లో గల్లుప్పు ఒక చిన్న టిక్ టిక్ కవర్ చిన్నది, దాంట్లో కొంచెం గల్లుప్పు వేసేసుకొని అందులో పెట్టేసుకోండి. అలాగే మీ దగ్గర కనుక గోల్డ్కి సంబంధించి అంటే ఎనీ గోల్డ్ జ్యువెలరీ కానీ లేకపోతే ఏదన్నా ఒకటి చిన్నది ఉన్నా కానీ తీసేసుకొని ఇందులో పెట్టేసుకోండి. వాలెట్లో సిల్వర్ కానీ గోల్డ్ కానీ చిన్న చిన్న పీసెస్ అయినా పర్లేదు, అవి ఇలా పెట్టేసుకోండి. అలాగే వాలెట్లో ఎప్పుడు కూడా పేరెంట్స్ ఫోటో ఉండేలా చూసుకోండి. పేరెంట్స్ యొక్క ఫోటో కంపల్సరీ వాలెట్లో ఉండాలి. అమ్మా నాన్నల ఫోటో అనేది కంపల్సరీ మీ పర్సులో ఉండేలా చూసేసుకోండి. ఓకేనా అండి? అలాగే ఇంకోటి ఏంటంటే ఎనీ నోటు తీసేసుకొని గోల్డెన్ థ్రెడ్ తీసుకొని అందులో దాల్చిన చెక్కను బే లీఫ్ ఒక మనీ నోట్ తీసుకోండి అమ్మ, చిన్నదో పెద్దదో తీసేసుకొని ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు రెండు తీసేసుకొని దానిపైన థ్యాంక్ యూ గోడ్ అని రాసి 52074188 అని రాసేసి మీ దాల్చిన చెక్క పైన ఏం రాస్తారంటే 199621147 పీహు సింబల్ అంటే ఎఫ్ లాగా వస్తుంది సింబల్ అండి. ఓకేనా? చెప్తున్నాను, రాసేసుకోండి. 199621147 పక్కన కొంచెం స్పేస్ ఇచ్చి ఎఫ్ లాగా రాయండి. ఓకేనా అండి? ఇది మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి కుబేర కోడ్ అండి, 5447959 5447959 ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పెన్తో రాయండి. కుబేర కోడ్ వచ్చేసి బ్లూ పెన్తో రాయండి. ఏం చేస్తారంటే రాసాక మీ మనీ నోటును అలాగే బే లీఫ్ను రెండింటిని ఇందులో పెట్టేశాక ఈ దాల్చిన చెక్కను కూడా ఈ రెండింటి మధ్యలో పెట్టండి. ఒక మనీ నోటు పైన బిర్యానీ ఆకు ఈ రెండింటి మధ్యలో కొంచెం దాల్చిన చెక్క పొడి ఆల్రెడీ ఇందులో వేసి ఉంది కాబట్టి సో ఇలా వేసేసాక ఆ నోటును మీ వైపు రోల్ చేసుకోండి. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ మనీ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ మనీ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ మనీ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి గోల్డెన్ థ్రెడ్తో కట్టేసేసుకోండి. ఓకేనా అండి? గోల్డెన్ థ్రెడ్తో కట్టేసేయాలి. అదర్ రిలీజియన్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. వాళ్ళు మంత్రాలు అవి చెప్పకుండా పర్లేదు. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ అనేసి నోటుకి 11 టైమ్స్ చెప్పేసి దీన్ని చార్జ్ చేసేసి ఇందులో పెట్టేసుకోండి వాలెట్లో. ఓకేనా అండి? వాలెట్లో పెట్టేసుకోండి. సో ఎప్పుడు కూడా వాలెట్ అనేది నీట్గా ఉండాలండి. ఇది వచ్చేసి హీలింగ్ సాల్ట్ అంటారండి దీన్నే. ఇది మనకు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ హీలింగ్ సాల్ట్ అనేది చాలా మీరు బాత్ చేసే వాటర్లో వేసుకోవచ్చు. ఈవెన్ దిష్టి తాకినా కూడా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తీసేసుకొని దిష్టి తీసేసిన తొందరగా రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇది కూడా మేము ఇది మా దగ్గర ఉంది, కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయాలి. ఓకేనా అండి? హీలింగ్ సాల్ట్. సో నేను కొంచెం కొంచెమే తీసేసుకొని ఇందులో వాలెట్లో పెట్టుకున్నాను, ఎనీ నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా అనేసి. తర్వాత వచ్చేసి ఇది సిన్నమన్ పౌడరును మేనిఫెస్టేషన్ పౌడర్ రెండు మిక్స్ చేసా. సిన్నమన్ పౌడర్, మేనిఫెస్టేషన్ పౌడర్, అలాగే మనీ పౌడర్ 3 పౌడర్లు మిక్స్ చేసేసి కొంచెం పైరెట్ చిప్స్, మళ్ళీ చిప్స్ ఉన్నాయి కాబట్టి అన్ని చిప్స్ మిక్స్ చేసి ఇందులో వేసి దీన్ని కూడా
దీన్ని కూడా ఈ వాలెట్లో పెట్టా. ఏమేం చేశాను ఇందులో? మనీ పౌడర్, మేనిఫెస్టేషన్ పౌడర్, అలాగే సిన్నమన్ పౌడర్, చిప్స్. సో ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాక ఇది కూడా ఇందులో పెట్టేశాక ఏం చేస్తారంటే మీ దగ్గర కనుక ఎనీ ఏటీఎం కార్డ్, ఎనీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఎనీ ఉంటుంది కదా. సో మీ ఓటర్ ఐడి కావచ్చు, మీ ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఏ కార్డ్ అయినా పర్లేదమ్మా, తీసేసుకొని దానికి ఎనీ నోటు ఇట్లా ర్యాప్ చేసేసి రెడ్ కలర్ రబ్బర్తో దీన్ని చేసేయండి. రెడ్ కలర్ రబ్బర్తో దీన్ని ర్యాప్ చేసేసి దీన్ని మీ వాలెట్లో పెట్టుకోండి. మనీ ఫ్లో చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎనీ కార్డ్ అంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏ కార్డ్ అయినా మీది, దానికి నోట్ ఇలా చేసేసి రెడ్ కలర్ రబ్బర్తో మొత్తం ర్యాప్ చేసేసి దీన్ని మీ వాలెట్లో పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్నాక మీ దగ్గర మనీ ఉంటే కనుక అలాగే ఈరోజు ఏం చేస్తారంటే ఒక మనీ నోట్ తీసేసుకోండి. అందులో కొంచెం పసుపును, కొంచెం దాల్చిన చెక్క పొడి 2 మిక్స్ చేసి స్ప్రింకిల్ చేసేసుకొని దాన్ని మొత్తం ఈ వైపుగా ఫోల్డ్ చేసేసుకొని రెడ్ అండ్ ఎల్లో మిక్స్ కలవా ఉంటుంది, దాన్ని చుట్టేసుకొని మీ వాలెట్లో పెట్టండి ఈరోజు. ఓకేనా? చాలా చాలా పవర్ఫుల్ అండి ఇవన్నీ, తెలుసా? సో ఇలా చేసేసుకొని మీ వాలెట్కి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ వాలెట్, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ వాలెట్. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్. నా దగ్గర మనీ ఆయిల్ ఉంటుంది, క్లానిక్ ఆయిల్ కూడా ఉంది, కావాలి అన్న వాళ్ళు చెప్పచ్చు. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ ఆయిల్ అండి. సో నేనేం చేస్తున్నాను, లెమన్ గ్రాస్ అనేది మనీని ఎలా అంటే ఇలా లాక్కొస్తుంది అన్నమాట. సో అంత మంచి స్మెల్ వస్తుంది, చాలా అద్భుతంగా. సో మీరేం చేస్తారు, నేను మా వాలెట్లో స్ప్రింకిల్ చేస్తున్నాను. మీ దగ్గర ఎన్ని ఎసెన్షియల్ ఆయిల్ ఉన్న, సిన్నమన్ ఆయిల్ కానీ, లేకపోతే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కానీ, లేకపోతే ఏ ఆయిల్ ఉన్నా కానీ వేసేయండి. అంటే ఓన్లీ ఎసెన్షియల్ ఆయిల్స్, లేదా అత్తర్స్ అయినా పర్లేదు, రోజ్ అత్తరు, జాస్మిన్ అత్తరు, ఎనీ అత్తర్. సో ఇలా స్ప్రింకిల్ చేసుకోండి వాలెట్లో. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ వాలెట్, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. డైలీ కూడా మీ అరచేతిలో ఎసెన్షియల్ ఆయిల్తో డాలర్ సింబల్ వేసుకొని ఇలా రబ్ చేసేసుకొని ఆ ఎనర్జీ మొత్తం మీలోకి తీసేసుకోండి. నా మీద డాలర్లు కురుస్తున్నాయి, మనీ నోట్లు నా మీద వర్షంలా పడుతున్నాయి, వావ్ అంటూ ఫీల్ అవ్వండి. ఏదో ఒక రూపంలో చిన్న అమౌంట్ అయినా కూడా ఆ రోజు మీకు వస్తుంది. ఓకేనా అండి? సో ఇది వాలెట్ సంబంధించిన రిచువల్. ఎనీ డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైపోయిందా? నో డౌట్సా? క్లియరా అండి అందరికీ? వచ్చారు కానీ 3 కెమెరాస్ ఆఫ్ చేశారు. వచ్చిన వాళ్ళు చేయడానికే రమ్మన్నానండి. నేను ఫ్రీ క్లాసెస్ ఏదో టైంపాస్ చేయట్లేదు ఇక్కడ, అర్థమవుతుందా? ఫ్రీ క్లాస్ ఇస్తున్నారు కదా అనేసి అసలు ఎంత ఇదిగా బిహేవ్ చేస్తున్నారంటే, చెప్తే చెప్పుకొని మాకేమైనా చెప్తుందా, చెప్పింది వింటున్నాం అంతే అన్నట్టుగా ఉంటున్నారు. కెమెరాస్ ఆన్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అనండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎవరికన్నా ఇవి కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి అమ్మ, చిప్స్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు అవి కావాలి అని అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. చేశారా అసలు ఇంతసేపు ఎవరన్నా ఒకరు చేశారా వాలెట్ రెమెడీ? ఓకే, చేస్తే గుడ్. చేయకపోతే ఈవినింగ్ చేయండి. మళ్ళీ ఎటు కాకుండా మిట్ట మధ్యాహ్నం చేయొద్దు. వాలెట్ రెమెడీ అనేది చేస్తే నేను చెప్పిన ఆ టైంలోనన్నా చేయాలి, లేదా ఈవినింగ్ టైంలోనన్నా చేయాలి. ఓకేనా అండి?
సో ఆ టైం ఇప్పుడు అందుకే నేను ఈ టైంలో ఎర్లీగా క్లాస్ తీసుకున్నాను. సో అర్థమైనగా క్లియర్గా నెంబర్స్ రాసుకున్నారు కదా. సో లేనివన్నీ తెచ్చేసుకోండమ్మా. ఒకవేళ దాల్చిన చెక్క ఇట్లా ఏది లేకపోయినా ఇట్లా రౌండ్ దాల్చిన చెక్కలు అయితే చాలా మంచిదండి. డైలీ ఇంట్లో దాల్చిన చెక్క కాల్చండి, ఎంత బాగుంటుందో తెలుసా. మీ అత్తమామల మధ్య కానీ మీ వారి మధ్య కానీ గొడవలు ఏది ఉన్నా కూడా పోయి మీ వారు మీతో చాలా ప్రేమగా ఉంటారు తెలుసా. సినిమా స్టిక్ కాలుస్తే ఇంట్లో నెగిటివ్ అనేది ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ప్రతిరోజు ఒకటి కాల్చాను, ప్రతిరోజు ఒకటి వెలిగించాను. మొత్తం సినిమా స్టిక్ని చిన్నదో పెద్దదో తీసుకోండి, తీసేసుకొని మీ స్టవ్ పైన లేకపోతే ఒక మట్టి ప్రమిదల్లో కర్పూరం వేసి వెలిగించండి ప్రతిరోజు. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా ఈ వాలెట్ రెమెడీ చేసేసుకోండి. నేను ఇంతవరకు చెప్పాను, ఎవరు నాకు ఇంకా లెటర్స్ రాసి పంపలే కాబట్టి పెండులం క్లాసు తీసుకోవడం ఆపేశాను. తీసుకొని ఇంకా లెటర్స్ రాసి పంపించమన్నాను. నాకు ఇంతవరకు ఎవ్వరు కూడా లెటర్స్ రాసి పంపించలేదు. ఓన్లీ 1 or 2 మెంబర్స్ రాసి పంపించారు. రిమైనింగ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా రాయలేదు కాబట్టి పెండులం క్లాస్ అనేది ఇవ్వడం జరగదు. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్కి మనకి లవ్ లెటర్స్ రాసి పంపించమని చెప్పాను, గ్రూప్లో పెట్టమని చెప్పాను. అది ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళకి గ్రూప్గా క్రియేట్ చేసి క్లాస్ తీసుకోవడం జరుగుతుందని చెప్పా. విన్నారో వినలేదో ఆ క్లాసెస్ నాకు తెలియదు, ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు. సో లెటర్స్ రాసి ఎవరైతే అద్భుతంగా రాస్తారో వాళ్ళకు పెండ్రిమ్ క్లాస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నా బెనిఫిట్ కోసం కాదు, మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి రాస్తారో అంత ఇన్వాల్వ్ అయ్యి మీ దగ్గరికి మనీ అనేది వస్తుంది. మీకు ఎంత ప్రేమ ఉంది, డబ్బు పైన మీకు ఎంత ప్రేమ ఉంది అనేది చూపించాలి. ఇప్పుడు వన్స్ ఏ టైం మనం లవ్ లెటర్స్ రాసుకునే వాళ్ళం, అవునా. ఇప్పుడు లేదు, ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్స్ సరిపోతున్నాయి, డైరెక్ట్ అటాక్ అవుతుంది. కానీ ఒకప్పుడు ప్రేమించదాను అది ఇది అనేసి లెటర్స్ రాసుకునే వాళ్ళు. అలా అలా వాళ్ళు రాసే లెటర్కి ఫీల్ అయిపోయి మనం ఒప్పుకునేవాళ్ళు. అంతగా ఫీల్ అవ్వాలి. మనీ కూడా మనం రాసే లెటర్కి అంత ఫిదా అయిపోయి నువ్వు ఎక్కడ నేను అక్కడ ఉంటా అనే డబ్బు మనతో ఉండాలి. అంత ఇదిగా రాయాలి లెటర్. సో రాసి పంపించండి. ఓకేనా. మంచిగా అట్రాక్టివ్గా డ్రాయింగ్స్ వేస్తారా, కలర్స్ వేస్తారా, వేసి రాసి లెటర్స్ పెట్టండి. అప్పుడు నేను క్లాస్ తీసుకుంటా. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీ డౌట్స్ ఉన్నాయా? లేవా? ఓకే అండి. ఓకే బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.